ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ముందు నేను చెప్పాల్సింది ఈరోజు వచ్చేసి నా బర్త్డే, ఆగస్ట్ 15th గైస్, నా బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. చాలామంది అయితే ఫోన్ చేసి విష్ చేసినారు, మెసేజ్ పెట్టినారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. ఓకే గైస్, ఇప్పుడు మనకు వచ్చేసి టమాటో ఎక్కువ ఉంది అంటే మెయిన్ వచ్చేసి అనంతపురము, నాసిక్, మెయిన్ ఇంకోటి ఏంటంటే మధ్యప్రదేశ్లో మనకి టమాటో ప్రస్తుతానికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడ మెయిన్గా వర్షాలు అయితే పడుతున్నాయి అక్కడక్కడ. జస్ట్ ఇది ఒకరోజే, ఒక 2 months తర్వాత మన అనంతపురం సైడు, కళ్యాణదుర్గం సైడు లైట్గా అయితే వర్షం అయితే పడింది. కొద్దిగా పర్వాలేదు అని చెప్పుకోవాలి. ఇంకా నార్త్ సైడ్ చూస్తే ఒక వారం నుంచి అయితే వర్షాలు అయితే అంతగా ఎక్కువ ఏం పడలేదు. మొత్తానికైతే వర్షాలు అయితే లైట్గా పడుతున్నాయి అంతే, ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే కనుక. ఇంకా మనము ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. టోటల్ అంతా చూడండి ఎండ్ వరకు. సూపర్ ప్యాకేజ్ పెట్టినాను, ఎందుకంటే ఈరోజు నాది బర్త్డే కాబట్టి ఈరోజు మాత్రమే ఈ ప్యాకేజ్ చూడండి లాస్ట్ వరకు, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, కానీ అనంతపురం సైడు, మన మొలకల్ చెరువు సైడు వర్షాలు అయితే కొద్దిగా పర్వాలేదు అని చెప్పుకోవాలి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది గైస్. వర్షాలు పడుతుంటేది ఎక్కడ అంటే మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వర్షాలు పడుతుంటేది నాసిక్లో పడుతుంది, లైట్గా ఢిల్లీలో పడుతుంది. దాని తర్వాత వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర లైట్గా పడుతుంది, తెలంగాణలో కొద్దిగా పడుతుంది. కానీ ప్రస్తుతానికి మన అనంతపురము, కళ్యాణదుర్గము, మొలకల్ చెరువు, మదనపల్లి, కర్ణాటకలో వచ్చేసి లైట్గా తుమ్కూరు సైడు, మండ్య, మంగళూరు, కోలారు, చింతామణి, బాగేపల్లి ఇటు సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి. ఇటు సైడ్ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చేసి లైట్గా అయితే వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు టమోటా చూస్తే ఢిల్లీకి వచ్చేసి మన బెంగళూరు ఇంకా సరుకుపోతుంది, కొద్దిగా కోలార్ ఇంకా పోతుంది, మదనపల్లి ఇంకా పోతుంది, అనంతపురం ఇంకా కూడా అయితే పోతుంది, ఢిల్లీకి కొద్దిగా సరుకు అయితే పోతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా అయితే మనకి ఇక్కడ సరుకు ఉంది, మహారాష్ట్రలో సరుకు ఉంది, మధ్యప్రదేశ్లో సరుకు ఉంది, గుజరాత్లో సరుకు ఉంది, మనకి హిమాచల్లో సరుకు లేదు, ఉత్తరాఖండ్లో లైట్గా సరుకు ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా సరుకు ఉంది, ఇక్కడ లేదు, ఒడిశాలో లైట్గా సరుకు ఉంది, ఛత్తీస్గఢ్లో. అంటే మొత్తానికి ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు. మొత్తానికైతే మొత్తం అన్ని చోట్ల అయితే మొత్తానికైతే సరుకు ఉంది. కానీ ఎక్కువ ఎక్కడ సరుకు ఉంది అంటే కనుక మన ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువ సరుకు ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి మెయిన్గా వర్షాలు ఎక్కువ పడితే అందరూ అయితే హ్యాపీ. అంతలకైతే వర్షాలు అయితే ప్రస్తుతానికైతే పడుతున్నది. సరుకు అయితే ఇక్కడ మనకి బస్సంగా ఉంది. దాదాపుగా 2,60,000, 3 లక్షలు డైలీ మనం వింటున్నాము. ఒక అనంతపురంలోనే 2 లక్షలు, 3 లక్షలు అయితే మనం డైలీ వింటున్నాం. ఇంక మన మదనపల్లి, మన కోలారు, చింతామణి ఇటు సైడ్ మొత్తం అంతా అయితే సరుకు అయితే ఉంది. ఇక్కడ వచ్చే సరుకు అంతా మనకి స్ప్రెడ్ అవుతుంది. ఇటు సైడ్ కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది, తమిళనాడు కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది, కర్ణాటక వాళ్ళ లోకల్ సరుకు, కేరళ కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా తెలంగాణలో వచ్చేసి ఎక్కువ ఏం రాలేదు. అనంతపురం సరుకు కొద్దిగా మాత్రమే తెలంగాణకి, హైదరాబాద్కి అయితే కొద్దిగా వస్తుంది. దాని తర్వాత మెయిన్గా ఇంకా మనకి ఛత్తీస్గఢ్, ఒడిశా ఇక్కడ అంతా అయితే దగ్గర వచ్చేసి ముంబై కొద్దిగా, ఒడిశా కొద్దిగా, ఛత్తీస్గఢ్ కొద్దిగా, ఢిల్లీ కొద్దిగా పోతుంది. అంతేగాని ఈ లోకల్ కాయలన్నీ వాళ్ళ లోకల్ కాయలు అయితే సరిపోతుంది. కానీ మనకు సీడ్స్ వచ్చేసి నాసిక్లో కొద్దిగా ఉంది, సీడ్స్ నాసిక్లో కొద్దిగా ఎక్కువ ఉంది. మళ్ళీ మన దగ్గర కూడా సీడ్స్ ఉంది. అంటే ఎవరెవరి కాయలు ఎక్కడెక్కడ లోకల్ కాయలు వాళ్ళ లోకల్కి అయితే ప్రస్తుతానికైతే ఎక్కువగానే ఉన్నాయి. అందుకనేసి 1100 ఉండ రేట్ వచ్చేసి ఇప్పుడు 450 రూపాయలకు వచ్చేసింది. 15 kg బాక్స్ 1100 రూపాయలు ఉండేది ఇప్పుడు 450 రూపాయలకు వచ్చి నిలిచింది. ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, ఏం కథ? టమాటా అయితే ఎక్కడెక్కడ ఉంది అనేది అయితే క్లియర్గా అయితే చెప్పిన. టమాటా ఎన్ని రోజులు ఉంటుంది, ఎక్కడ ప్లాంటేషను, ఎక్కడ ఎంత ప్లాంటేషన్ జరుగుతుంది, దాని తర్వాత వచ్చేసి ఎక్కడెక్కడ ఎంతెంత నాటినారు, టోటల్ డీటెయిల్స్ రండి. ఇప్పుడు మనకి వర్షాలు అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే దగ్గర అయితే పడుతున్నాయి. ఒక 2 రోజుల నుంచి అయితే మనకి అనంతపురం, కర్ణాటక, బాగేపల్లి ఇక్కడంతా అయితే కొద్దిగా పర్వాలేదు. 2 రోజుల నుంచి వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. ఇంకా ఈ రేటు పైకి వెళ్తుందా, కిందికి వస్తుందా? ఈ రేటు పైకి వెళ్తుందా, కిందికి వస్తుందా? అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి మనకి
సంవత్సరానికి దాదాపుగా 2 లక్షల టన్నులు అయితే టమాటో అయితే వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇది ఈ 20.3 ల్యాక్స్ ఇది అప్రాక్సిమేట్లీ అనమాట. ఇది 25 కావచ్చు, 30 లక్షల టన్నులు కూడా కావచ్చు. కానీ క్లియర్గా వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి రేటు ఆగస్టు సెప్టెంబర్ ప్లస్ ఈ నెలల్లో రేటు పెరుగుతుందా తగ్గుతుందా, అది ఒకటి పెద్ద క్వశ్చన్. దాని తర్వాత ప్లాంటేషన్ పెట్టుకోవాలా వద్దా, దాని తర్వాత ఆల్రెడీ మనం నాటింటే అది రేట్ వస్తుందా రేటు రాదా, ఈ డౌట్లు ఇవన్నీ ప్రస్తుతానికైతే రైతులలో ఎక్కువ అయితే డౌట్లు ఉన్నాయన్నమాట. అవును, వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ ఎక్కడ అవసరం ఉందో అక్కడ పడట్లేదు, ఎక్కడ అవసరం లేదో అక్కడ పడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడాల్సింది సిటీల్లో కాదు, సిటీల్లో పడితే సరుకు అయితే అమ్ముడు పోదు. సిటీలో కాకుండా మనకు పల్లెటూరుల్లో పండ్ల మీద పడితే అప్పుడేమవుతుంది అంటే క్రాప్ పెరిగే వాళ్ళు కొద్దిగా ఈరోజు పెరిగే వాళ్ళు రేపు పెరుగుతారు మన్నాడు పెరుగుతారు, అలాగే కొద్దిగా స్ట్రక్ అయ్యి ఎప్పుడు రైతుల దగ్గర కొద్దిగా సరుకు స్ట్రక్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు అయితే పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఎక్కువ వర్షం పడిపోయింది, పెరిగేదానికి కుదరలేదు, అప్పుడేమవుతుంది రిక్వైర్మెంట్ వచ్చేసి పెరుగుతుంది వేరే సిటీలు, ఎందుకంటే వీళ్ళు టన్నులు పంపిస్తున్నారు కదా. ఇప్పుడు మనకి 30 టన్నులు కావాలన్నప్పుడు 20 టన్నులే వచ్చిందంటే రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనకి 20 టన్నులు కావాలన్నప్పుడు 30 టన్నులు వచ్చిందంటే రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు క్లియర్గా రేట్ గురించి అయితే చెప్పినాను. ఇంకా దీనికి మనకు మెయిన్గా హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, లైట్గా ఒడిషా, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ప్రస్తుతానికి. కానీ టమాటో అయితే అందరి దగ్గర ఉంది. ఈ రేట్లు అనేది ఆల్రెడీ క్లియర్గా అయితే నేను చెప్పేసినాను కూడా మా ప్రైవేట్ గ్రూప్లో అయితే క్లియర్గా చెప్పినాను. మా ప్రైవేట్ గ్రూప్లో. కానీ మీ అందరికీ క్లారిటీ ఇస్తాండేది ఏమన్నా అంటే యూట్యూబ్ వాళ్ళకి ఒక టమాటా పెట్టాలి అంటే ఒక క్లారిటీ, ఎక్కడెక్కడ ఎంతెంత ఏం నాటినారు ఏం కదా అనేది తెలుసుకొని పెట్టండి. కానీ ఓపెన్గా ఏమిటంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి మీ అందరికీ ఓపెన్ ఆఫర్ ఏమరా అంటే ఈ ఆఫర్ వచ్చేసి ఈ రోజుకి మాత్రమే, ఆగస్టు 15 ఈ రోజుకి మాత్రమే ఈ ఆఫరు, ఓపెన్ ఆఫరు. ఎప్పుడు నాటుకోవాలి, ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఏం కదా, మొత్తం అంతా ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు ప్లాంటేషన్ చేసుకోవాలి, ఎప్పుడు రేట్లు వస్తాయి, ఇవన్నీ నీటికి కనుక్కొని మరీ వచ్చి నా ప్రైవేట్ గ్రూప్లో చెప్తాను. మీరు కూడా నా ప్రైవేట్ గ్రూప్ రావాలంటే ఈరోజు మాత్రమే ఈ ఆఫరు, మరీ చెప్తాను, ఈరోజు మాత్రమే. అది కూడా ఎందుకు అంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి ఈరోజు మాత్రమే మీ అందరికీ ఓపెన్ ఆఫర్ ఏం రా అంటే ఈరోజు 6 నెలలకు వచ్చేసి 5,000 రూపాయలు, సంవత్సరానికి వచ్చేసి 10,000 రూపాయలు. అది కూడా ఈరోజు కట్టే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. ఇంకోసారి చెప్తాను, ఈరోజు కట్టే వాళ్ళకి మాత్రమే సంవత్సరానికి 10,000 రూపాయలు, 6 నెలలకు వచ్చేసి 5,000 రూపాయలు. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి చాలామంది రైతులు వచ్చేసి చాలామంది ఫోన్లు చేసి అన్న తక్కువ చేయండి అంటే చేసినాను. ఒక్కరోజుకు మాత్రమే చేసినాను. ఈరోజు ఎవరైనా రావచ్చు. ఉండే వాస్తవం చెప్తాండేది ఏమంటే క్లియర్గా ఈ ఒక్కరోజు మాత్రమే 6 మంత్స్కి 5,000, 1 ఇయర్కి 10,000. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే రావచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వచ్చేసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. ఇది వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఇండియా తిరిగిండే వీడియోస్. ఇవన్నీ వచ్చేసి నేను ఆల్రెడీ మా ప్రైవేట్ గ్రూప్లో అయితే పెట్టినాను. ఇవన్నీ తిరిగేసిండే వీడియోస్, ఇవన్నీ తిరిగేసినాము. ఈ వీడియోస్ అన్ని మేము సక్సెస్ అయిపోయినాము. మా వాళ్ళందరూ ఎవరైతే నా ప్రైవేట్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరూ అయితే సక్సెస్ అయిపోయినారు. వాళ్ళ కోసం నేను 2 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా అయితే తిరిగేసి వచ్చి మరీ నేను యూట్యూబ్లో పెట్టకుండా ప్రైవేట్ గ్రూప్లో మా వాట్సాప్ వాళ్ళకి మాత్రమే టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళకి మాత్రమే సపరేట్గా వీడియోలు పెడతానమాట ప్రైవేట్ గ్రూప్ వాళ్ళకి. ఇది మా ప్రైవేట్ గ్రూప్లో మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇదంతా నార్త్ తిరిగిండేది. థ్యాంక్ యూ గైస్, బై.